బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ వీక్ లో సెకండ్ డేనే డిస్టర్బెన్సెస్ అండ్ ఫైట్స్ తో టోటల్ హౌస్ అల్లకల్లోలంగా మారింది. నామినేషన్స్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి హౌస్ రూపురేఖలు మారిపోయాయి. ఫస్ట్ వీక్ హోరాహోరీగా నామినేషన్లు జరగగా సోషల్ మీడియాలో అప్పుడే ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ అనఫిషియల్ ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు, ఈ వివరాలు చూస్తే సెప్టెంబర్ 7న జరిగే బిగ్ బాస్ లాంచింగ్ రోజున 9 మంది సెలబ్రిటీలు 6 కామనర్స్ హౌస్ లో అడుగుపెట్టారు. వారే తనుజ పుట్టస్వామి, ఫ్లోరా షైనీ, సంజన గల్రాణి, భరణి శంకర్, సృష్టి వర్మ, జబర్దస్త్ ఇమాన్యుయల్, జబర్దస్త్ రీతు చౌదరి, రాము రాథోడ్, సుమన్ శెట్టిలు సెలబ్రిటీ హోదాలో హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక కామనర్స్ కోటాలో పవన్ కళ్యాణ్ పడాలా, హరిత హరీష్, దమ్ము శ్రీజ, డిమోన్ పవన్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్లు ఎంట్రీ ఇచ్చారు. మంగళవారం నామినేషన్స్ సెన్సేషన్ కు శ్రీకారం చుట్టడంతో అప్పటి వరకు జోష్ గా ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయారు. ఓనర్స్ ప్లేస్ లో ఉన్న కామనర్స్ కి ఈసారి సెలబ్రిటీలను నేరుగా నామినేట్ చేసే పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో మరో మాట లేకుండా అందరూ సంజనాని నామినేట్ చేశారు. దాంతో ఈ వారం సంజన, రీతు చౌదరి, ఫ్లోరా షైనీ, సృష్టి వర్మ, ఇమాన్యుయల్, తనుజ, రాము రాథోడ్, సుమన్ శెట్టి, డిమాండ్ పవన్ లతో కలిపి మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ నామినేషన్ లో నిలిచారు. ఈ వారం భరణి తప్పించి మిగిలిన 8 మంది సెలబ్రిటీలు నామినేషన్స్ లో నిలవగా సామాన్యుల నుంచి పవన్ ఒక్కటి నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఫస్ట్ వీక్ హౌస్ ను వీడతారనేది ఆసక్తిగా మారింది. అనఫిషియల్ ఓటింగ్ ని చూస్తే కన్నడ అమ్మాయి తనుజ పుట్టస్వామి టాప్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఏకంగా 23% పైగా ఓట్లు పడుతుండగా ఆ తర్వాత జబర్దస్త్ ఇమాన్యుయల్ 20% ఓట్లతో నిలిచాడు. డిమాండ్ పవన్ 17% ఓటింగ్ తో, రీతు చౌదరి 12% ఓట్లతో, రాము రాథోడ్ 8% ఓట్లు, సృష్టి వర్మకు 6% ఓట్లతో నిలిచారు. సంజన 6%, సుమన్ శెట్టికి 5%, ఫ్లోరా షైనీకి 4% ఓట్లు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఓటింగ్ ని బట్టి సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ, సంజన డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి మరో 4 రోజులు ఉండటంతో వీరి ర్యాంకింగ్ మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ లో తొలి వారం ఎప్పుడు సీనియర్ సిటిజన్స్ అంటే వయసులో పెద్దవారే ఎలిమినేట్ అవుతుండటం సెంటిమెంటల్ గా వస్తుండటం, తాజాగా ఓటింగ్ లో వయసుకు పెద్ద అయిన వారే డేంజర్ జోన్ లో ఉండడంతో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదా అన్నది ఈ వీకెండ్ చూడాలి మరి.